వ్యవసాయం ఈరోజు ప్రకృతి యొక్క విధ్వంసం. ఏప్రిల్ మొదలుగాక ముందే మేలో మండినటువంటి మంట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మే వచ్చిన తర్వాత ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఎప్పుడో విన్నాం. పచ్చటి చెట్లు ఎర్రటి ఎండల్లో మండిపోయి భూమి మీద ప్రకృతి పచ్చదనం అంతా కూడా ఆవిరైపోయి భూమి అంతా కూడా నెర్రలు బాసిపోయి తాగడానికి నీళ్లు కొనుక్కునేటువంటి పరిస్థితి, పీల్చుకోవడానికి గాలి కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉన్న చెట్లన్నీ కూడా ఎండిపోయిన తర్వాత గాలిని శుద్ధి చేసేటువంటి యంత్రాలను ఈరోజు ఏ ప్రభుత్వం కూడా తయారు చేయలేదు. గాలిని శుద్ధి చేయలేనటువంటి పరిస్థితి, మేఘాలను పిలవలేనటువంటి పరిస్థితి, బయోడైవర్సిటీ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతే బతకడం చాలా కష్టంగా ఉంటుంది. సజీవ నదులుగా పేరుగాంచినటువంటి కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, సింధు కావచ్చు, కావేరి కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఈవెన్ యమునా నది కూడా కావచ్చు. ఇవాళ నదులన్నీ కూడా ఎండిపోయాయి. ఆ నదులన్నీ కూడా ఇవాళ మురికి కాలువలుగా మారిపోయాయి. ఒక గంగా నది కొంచెం బిట్టు మినహా మిగతా అన్ని నదులు కూడా ఇంచుమించు ఎండిపోవడానికి దగ్గర పడ్డాయి. ఒకప్పుడు బాసర వెళితే తర్పణం వదలడానికైనా బాసరలో 3 మునుకలు వేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళేది. ఇవాళ మునుగుదామన్నా కూడా మురికి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి బాసరలో దాపురించింది. అన్ని కోనేర్లలో పంచగంగలతో నిండినటువంటి కోనేర్లన్నీ కూడా కలకల్లాడిపోయేది. ఇవాళ కోనేర్లన్నీ కూడా ఎండిపోయాయి. ఏప్రిల్ నాటికే అవన్నీ కూడా అడుగుపట్టిపోయాయి. కాలం గతి తప్పడానికి, కాలగమనం మారడానికి మనుషుల్లో వచ్చినటువంటి క్యారెక్టర్ ప్రధానమైనటువంటి కారణం అని అనుకుంటున్నాం. మనం మనగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన జీవనానికి, మన చుట్టూ ఉండబడినటువంటి జీవావరణం, మన జీవనానికి, మన మనుగడకి ఆధారమైనటువంటి మన చుట్టూ ఉండబడినటువంటి జీవావరణాన్ని దాన్ని బతికించుకోలేకపోతున్నాం. నేను బతుకుతే సరిపోతుంది అనుకున్నాడు మనిషి. తన చుట్టూ ఉండబడినటువంటి జీవావరణాన్ని ధ్వంసం చేసిన కారణంగా ఆ ధ్వంసమైనటువంటి వ్యవస్థ మనిషిని కూడా ధ్వంసం చేస్తుందనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు. ఇవాళ ఆ పర్యవసానమే ఈ ప్రకృతిలో కనబడేటువంటి ప్రకోపాన్ని మనం కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం. పడుతున్న వర్షాలన్నీ కూడా సముద్రం మీదనే పడుతూ ఉన్నాయి. భూమి అంతా కూడా గుల్లబారిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కాస్త పండే పంటకి ఈరోజు విచక్షణ కోల్పోయి మనందరికీ తల్లి భూమాత, కోటాను కోట్ల జీవరాశులని జన్మనిచ్చి తిండి పెట్టేటువంటి భూమాతని చీల్చి ఆ గుండెల నిండా విషయాన్ని నింపుతున్నాం. ఇవాళ వాడి పడేసినటువంటి ప్లాస్టిక్, విచక్షణారహితంగా వాడినటువంటి రసాయనాలు, ఎరువులు. ఒక్క మాటలో చెప్తున్నాను, మొన్న వచ్చిపోయినటువంటి హోలీ పండుగ నాడు నాకు తెలిసిన మిత్రుడు రంగుల దుకాణం అమ్ముతాడు. ఆయన అడిగాను, ఈ దఫా ఎన్ని రంగులు అమ్మారు? బాగా బిజినెస్ బాగా నడిచినట్టుంది, మీ షాప్ ముందు కొయ్యద్ద లైన్ కనబడ్డది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి 3 లారీలు తెప్పించామన్నా. 3 లారీలకి లాస్ట్ చూస్తే 3-4 బస్తాలు కూడా మిగలలేదు. ఏం కలర్లో ఏం కలుపుతారు అంటే చాలా కెమికల్స్ కలుపుతారు. 3-4 లారీల కెమికల్స్ని విచక్షణారహితంగా భూమి మీద జల్లిపడేసేసారు. నాట్ ఓన్లీ హోలీ, నా ఉద్దేశం హోలీ జరుపుకోవద్దని కాదు. చాలామందికి ఏంటంటే గణేష్ ఉత్సవాలు జరుపుకోవద్దని చెప్పేసి, మీరేదో హుస్సేన్ సాగర్లో వేస్తే అడ్డుకుంటా ఉన్నామని చెప్పేసి మాట్లాడతారు. ఏ పండుగైనా ప్రకృతిని ఆరాధించడానికి పెట్టినటువంటిది పండుగ, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని గ్రహించడం కోసం పెట్టినటువంటి పండుగ. కానీ ప్రకృతి యొక్క ప్రాణం తీద్దామనేటువంటి ప్రయత్నంలో మనిషి ఆడంబరం వైపు అడుగులేసిన కారణంగా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని గమనించినటువంటి మాతృమూర్తి తల్లిలాగా ఆలోచించి అందరినీ కన్నటువంటి తల్లిని, ఈ పుడమిని బతికించాలి, ఈ పుడమికి హారం అంటూ ఏదన్నా ఉందంటే అది పచ్చల హారం, అది ప్రకృతి హారం, అది వనహారం, అది హరితహారం. ఈ ప్రకృతిని బతికించాలంటే, ఈ ప్రకృతికి మనందరం తినాలంటే తిండి కావాలి, మనందరికి నీళ్లు కావాలి. భూమి బతకాలంటే, పంచభూతాలు సమతుల్యంగా ఉండాలంటే ఈ భూమికి పెట్టేటువంటి భిక్ష, భూమికి పెట్టేటువంటి ఆహారం ఏదైనా ఉందంటే అది చెట్టు,
ఆ చెట్టు నాటినటువంటి కారణంగా, చెట్టు నుంచి వచ్చినటువంటి బయోడైవర్సిటీ కారణంగా నీకే కాదు ప్రకృతిలో ఉండబడినటువంటి కోటాను కోట్ల ప్రాణులకి ఆశ్చర్యాన్ని ఇచ్చి అమ్మగా ఆదరించి అక్కును చేర్చుకున్నటువంటి ఏకైక ప్రాణి ఈ ప్రకృతిలో చెట్టు ఒక్కటే. మనం ఉన్నా లేకపోయినా మన తరాలకు నీడనిచ్చి రేపటి తరానికి జీవితాన్ని ఇచ్చి చివరికి తన తనువును తగలబెట్టుకొని మన తనువుతో పాటు తను ఆహుతైనటువంటి అమృతమూర్తి మాను చెట్టు. దాన్ని బతికించుకోవాలి, దాన్ని విరివిగా భూమాతకి సమర్పించుకోవాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పం తీసుకున్నటువంటి లక్ష్మారెడ్డి గారు, మాతృమూర్తి లీలమ్మ గారు ఒక మంచి సంకల్పంతో లక్షలాది మొక్కలు నాటాలనేటువంటి ఈ ప్రకృతి యజ్ఞానికి శ్రీకారం చుట్టి గత 8-9 సంవత్సరాలుగా చేసినటువంటి అనేక ప్రయోగాల తర్వాత చాలా ప్రయోగాలు చేశారు, చాలా ప్రయోగాలు చేశారు. ఒక్కొక్క ప్రయోగం ఒక్కొక్క పరిశోధనా గ్రంథమైంది. ఎక్కడో వారు పుట్టి పెరిగినటువంటి హనుమాస్పల్లిలో నాటి వృక్ష కళ్యాణంతో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఆఫ్టర్ వృక్ష కళ్యాణం నక్షత్ర వృక్షం నుంచి మొదలుకొని పంచమహావృక్షాల కాన్సెప్ట్ తీసుకొని, దేవతా వృక్షాల కాన్సెప్ట్ తీసుకొని, ఇంటి ముందు నీడ చెట్లు, ఇంటి వెనకాల పండ్ల చెట్లు, కాకతీయ హరితహారం, తెలంగాణకి బంగారు తెలంగాణకి బాలల హరితహారం అనేటువంటి పేరుతో వాళ్ళ ప్రభుత్వం మేలుకొనడానికి ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే లక్షలాది మొక్కల్ని జాతికి అందించి ఈ ప్రకృతి యొక్క జవసత్వాలు నింపడం కోసం జరిగినటువంటి ఉద్యమానికి అనేక ప్రయోగాల తర్వాత ఫైనల్గా ఈరోజు మైల్ స్టోన్ హరిత గ్రామం అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చింది. హరిత గ్రామం ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్మృతివనం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. స్మృతివనం కాన్సెప్ట్కి పురుడు పోసింది మాతృమూర్తి లీలమ్మ గారు. పెద్దవాళ్ళు చనిపోతే సమాధులు కట్టి స్తూపాలు కట్టి వదిలిపెట్టేస్తున్నాం. ఆ పెద్దవాళ్ళ చితాభస్మం మీదనే ఎక్కడో గుంత నాటి ఒక మంచి మర్రి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు ఏదో ఒక చెట్టు నాటి ఆ సంవత్సరం ఆయన పోయినటువంటి తిథి నాడు ఆ చెట్టు దగ్గర తిథి కార్యక్రమాలు జరుపుకొని వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా ఆ చెట్టు కిందనే భోజనం చేసేసి తన ప్రతిరూపంగా ఆ చెట్టు నీడలో కొద్దిసేపు గడిపి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటువంటి పద్ధతిలో స్మృతివనం. ఊరవతల చూస్తే సమాధులు కనబడుతూ ఉంటాయి. ఆ సమాధులు ఆలన పాలన లేక సున్నం వేసేవాడు లేక పిచ్చి మొక్కలు మొలిసి చాలా దుర్భరమైనటువంటి దైన్యమైన స్థితిలో ఆ సమాధులన్నీ కూడా ఎక్కిరిస్తూ ఉంటాయి. రాజ్ఘట్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి సమాధిలో లేకపోతే కొంచెం సంపన్నమైనటువంటి వ్యక్తుల సమాధిలో ఆలన పాలన ఉంటాయి. బాగా బతికిపోయినటువంటి వ్యక్తి సమాధి మీద రెట్టలేసుకుంటే బాధ అనిపిస్తుంది. ఆ సమాధికి బదులు ఒక సజీవమైనటువంటి వృక్షాన్ని నిలబెట్టగలిగితే ఆ వృక్షం కోట్లాది ప్రాణులకి ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతుంది. రేపొద్దున లక్షలాది కోట్లాది విత్తనాలనిచ్చి తన సంతతిని పెంచుకొని ఈ ప్రకృతి యొక్క సమతుల్యతకు తోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్మృతివనం అనే కాన్సెప్ట్ తీసుకొని కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వం అందుకొని కొన్ని గ్రామాల్లో దాన్ని ప్రయోగం చేసింది. స్మృతివనాన్ని కూడా హరిత గ్రామాల్లో పెడితే బాగుంటుందనేటువంటిది ఆలోచన. అక్కడ ఉండబడినటువంటి యువకులందరినీ కూడా ఆలోచింపజేసి నా గ్రామం అందంగా ఉండాలంటే, ఆహ్లాదంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామం అంతా కూడా శోభాయమానంగా ఈ నితిన్ భవన్ ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందు ఇక్కడ చదివేం చెప్తారనేటువంటి దానికంటే కూడా ఇక్కడ ఉండబడినటువంటి పచ్చడి ప్రకృతిని చూసి మనసు పారవశ్యానికి లోనై మా పిల్లలకి ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది, బాగా చదవగలుగుతారని. ఇక్కడ చదివినటువంటి విద్యార్థి బాగా చదివాడు అని అంటే ఇక్కడ బాగా చెప్పడం కాదు, వాడి మనస్సు బాగా ఉండడం వల్ల, వాడి మనస్సు బాగా ఉండడానికి కారణం ఏంటంటే అమ్మ ఇక్కడ నాటినటువంటి మొక్కలు ఈరోజు వృక్షాలుగా ఎదిగి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా ఒక పచ్చలహారంగా మిగిలిపోవడమే ఆ సక్సెస్కి ప్రధానమైనటువంటి కారణం. గ్రామం అంతా కూడా ఇదే రకంగా ఉండాలి. మునులు, యోగులు, ఋషులందరూ కూడా అడవిలో ఉండడానికి, అడవిలో ఉండబడినటువంటి ఒక ఆధ్యాత్మిక అనుభూతికి రావడానికి కారణం ఏంటంటే ఆ పచ్చటి ప్రకృతి మధ్య మనసు ప్రశాంతమైతే మనసు ప్రశాంతతతో కూడుకున్నటువంటి ఆలోచన విజయానికి ఒక మైలురాయి కాగలుగుతుందన్నటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా అడవిలో పాఠశాలను పెట్టారు.
అడవిలో గురుకులాలను పెట్టాడు. ఆస్వాదించాలంటే దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం గ్రామం కూడా అట్లాగే ఉంటే, ఎక్కడైతే పచ్చడి ప్రకృతి ఏ పల్లెలో ఉంటుందో ఆ పల్లెలో గొడవలు తక్కువ ఉంటాయి. ఏ పల్లెలో చెట్ల సంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడ తగువులాటలు తక్కువ ఉంటాయి. ఇది మీరు గమనించవచ్చు. ఎక్కడైతే చెట్లు తక్కువ ఉంటాయో అక్కడ తన్నులాటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా లేనటువంటి వ్యక్తి తీసుకునేటువంటి అనేక తప్పుడు నిర్ణయాలు, అనేక తలవంపులు, తగాదాలు మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. సో హరిత గ్రామం అనేటువంటి కాన్సెప్ట్తో అక్కడ ఉండబడినటువంటి యువజన సంఘాలను కొంచెం మేలుకొలిపి మీ గ్రామం కోసం మీరేమన్నా ఆలోచిద్దామా? ఎప్పుడో 47కి ముందు అందరి లక్ష్యం ఒకటే, దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి. దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వెనుకబడిపోయింది, తెలంగాణ దోచుకున్నారు, ఆగం చేశారు అని చెప్పేసి 40-50 ఏళ్ళ పాటు మళ్ళీ ఉద్యమం చేశాము. బంగారు తెలంగాణ కోసం కలలు కన్నాము. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం పునరంకితం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అందరం కూడా ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయాం, ప్రకృతి స్ఫూర్తిని మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాం. ఎవరి వేటలో, ఎవరి ఆటలో, ఎవరి ఊళ్ళో వాళ్ళు కొట్టుకుపోతున్నటువంటి తరుణం. మనం బతకడానికి ఆధారమైనటువంటి ప్రకృతిని, మనం బతకడానికి ప్రశాంతంగా జీవించడానికి ఆధారమైనటువంటి వన సంరక్షణ ఉద్యమాన్ని గ్రామాల్లో తీసుకెళ్ళగలిగితే, గ్రామాలు సుభిక్షం కాగలిగితే సమాజం అంతా కూడా సుభిక్షం కాగలుగుతుంది. ప్రపంచానికి అన్నం పెట్టేటువంటిది పల్లె, ప్రపంచానికి ప్రాణాదాయమైనటువంటిది పల్లె. ఆ పల్లె ఈరోజు ప్రాణం కోల్పోయేటువంటి దశలో విలువెల్లాడుతుంది. ఎందుకంటే అమ్మ మేము మాట్లాడుకున్నాం, కూరగాయలు పండితే పల్లెలో పండుతాయి, పాలు పిండితే పల్లెలో పిండుతాం. కానీ పాలు కొనుక్కొచ్చుకోవాలంటే పట్నం పోయి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇవాళ పల్లెలో పిండిన పాలు పట్నంకి వెళ్తే పట్నంలో ఇంకొని నీళ్ళు యాడ్ చేసుకొని, కెమికల్ యాడ్ చేసుకొని అది ప్యాకెట్ రూపకంగా పల్లెకి వస్తూ ఉంది. వాళ్ళు విచిత్రమైనటువంటి పరిస్థితి. పల్లెలో కూరగాయలు పండితే అది పట్నం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్లో ప్యాకెట్ రూపకంగా వస్తూ ఉన్నాయి. పండే ధాన్యం పల్లెలో అది సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లోకి వచ్చేసేసి జనం ఆకలి తీర్చే పరిస్థితి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సాధికారత అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుందంటే పల్లె అవసరాల కోసం పల్లెలో ఉండబడినటువంటి ఆ ఉత్పత్తిని కనుక సరైన పద్ధతిలో వాడుకోగలిగితే, ఒకనాడు గ్రామ జీవనాన్ని నిర్మాణం చేయడంలో ఎంతమంది దర్జీలు ఉండాలి, ఎంతమంది నేతకారులు ఉండాలి, ఎంతమంది కుమ్మరులు ఉండాలి, కమ్మరులు ఉండాలి, కంసాలులు ఉండాలి, క్షురకులు ఉండాలని చెప్పేసి గ్రామం యొక్క డిజైనింగ్లో ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాడారు. ఇంతమంది ఉన్నారు కనుక ఇంతమంది కుండలు చేసేవాళ్ళు కావాలనుకున్నారు. ఇంతమంది ఉన్నారు కనుక ఈ కుటుంబాలు, ఈ 4 కుటుంబాలు 5 కుటుంబాలు క్షౌరం చేయడానికి ఉండాలనుకున్నారు. అట్లా గ్రామం యొక్క రూపురేఖలన్నీ కూడా గ్రామం యొక్క అవసరాల కోసం ఆ సమాజం అంతా కూడా సమిష్టిగా పనిచేయడానికి యోజన చేశారు. ఇవాళ వృత్తి నైపుణ్యాలు పోయాయి, ఆ కుల వృత్తులు పోయాయి. వీటన్నింటికీ గల కారణం ఏంటంటే మనిషి తన సహజ స్థితిని కోల్పోయాడు. తన సహజ స్థితిని కోల్పోయి విజ్ఞానం అవసరమే, విజ్ఞానం అవసరమే. విజ్ఞానం విచక్షణ కోల్పోనంత వరకు అది సమాజానికి ఉపయోగపడుతుంది. విచక్షణ కోల్పోతే అది విధ్వంసానికి దారితీస్తుంది. ఇవాళ విచక్షణ కోల్పోయినటువంటి విజ్ఞానం విధ్వంసానికి దారితీస్తుంది. ఆ విధ్వంసం ఎంత దూరం వెళ్ళిపోయిందనంటే ఇవాళ మన కళ్ళ ముందు కనిపించేటువంటి అనేక రోగాలు, అనేక రుగ్మతులు కోలుకోలేనటువంటి దశ. ఒక రోగానికి మందు తయారు చేస్తే ఆ మందు వాడితే మరో 4 రోగాలు తయారవుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల మీద ప్రయోగాలు చేసేటువంటి పరిస్థితి. మనం తాగే నీళ్ళు, ఎప్పుడో జయప్రకాష్ నారాయణ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుతూ అన్నారు, నల్లా నీళ్ళు ఇవి, ఇది హైదరాబాద్ నల్లా నీళ్ళు. తాగే దమ్ము ధైర్యం అసెంబ్లీలో ఉండే ఏ ఎమ్మెల్యేకున్నా నేను తల వచ్చి నమస్కరిస్తాను అన్నాడు. మనుషులు వదిలిపెట్టేటువంటి మానవ మూత్రం కంటే భయంకరమైనటువంటిది నీళ్ళుగా మిగిలిపోయాయి. ఇంత పొల్యూటెడ్ వాటర్ ఇవాళ సమాజం తాగుతూ ఉంది. ఇవాళంటే మిషన్ భగీరథ కోసం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా గ్రామాల్లో మిగతా పరిస్థితి చూసినప్పుడు ఎందుకంత కంటామినేట్ అయింది వాటర్ అని ఆలోచించినప్పుడు సమాజంలో వచ్చినటువంటి ఒక పెద్ద పెనుమార్పు, నేనేం చేస్తే నేను సుఖపడితే సరిపోతుంది, నేను బాగుంటే సరిపోతుందని చెప్పేసి ఇల్లంతా ఊడుస్తాడు,
ఊడ్చిన చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద వేస్తాడు. రోడ్డు మీద వేసి తన ఇంట్లో నిన్నటిదాకా చెత్త ఉండేది, ఆ చెత్త రోడ్డు మీద వేస్తే 10 ఇళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు వేసినంత మాత్రాన ఎదుటింటోడు ఊరుకోడు కదా, వాడు కూడా వేస్తాడు. రోడ్డు మీద 10 ఇళ్ళు వేసేసిన చెత్త మళ్ళీ 10 ఇళ్ళకు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ సంస్కారం నుంచి మనిషి ఒక అత్యున్నతమైనటువంటి వికాసం వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో హరిత గ్రామం కాన్సెప్ట్ తీసుకొని అన్ని రంగాల్లో అక్కడ ఉండబడినటువంటి గ్రామ పంచాయతీకి కొత్తగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారికి ఎప్పుడో 2009 అనుకుంటాను విలేజ్ క్యాబినెట్ అనేటువంటి కాన్సెప్ట్ అమ్మవాళ్ళు డిజైన్ చేశారు. గ్రామంలో ఉండబడినటువంటి సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ వండర్ఫుల్ కాన్సెప్ట్, అది ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో పెద్ద గ్యాప్. ఆ ఫెయిల్యూర్ కనుక ఓవర్కమ్ చేయగలిగితే సర్పంచ్ల పాత్ర అంతా కూడా వాళ్ళ పంచాయతీలు చెప్పే పాత్రకు వచ్చారు. గ్రామాల దగ్గర అడ్డాల కాడ కూర్చొని వాడు వీడు కొట్టుకున్నాడా వీడు వాడు కొట్టుకున్నాడా అని చెప్పేసి తగులు పరిష్కరించే దాంట్లో సమయమంతా పోతున్నది. వాళ్ళు తగులు పరిష్కరించడానికి గ్రామ పంచాయతీ న్యాయ పంచాయతీ సంబంధించినట్టు ఒక టీం పనిచేయగలిగితే బాగుంటుంది. ఎవరో వార్డు మెంబరో ఇంకెవరో ఒకరు 2-3 బాధ్యత చెప్తాం, ఓ 3-4 పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు ధర్మం తప్పకుండా మీరు వచ్చినటువంటి తగును పరిష్కరించని చెప్పేసి ఆ 10 మందితో న్యాయ పంచాయతీ ఏర్పాటు చేయగలుగుతుంది. మహిళల కోసం ఒక కమిటీ, వ్యవసాయం కోసం ఒక కమిటీ, ఒక్కొక్క వార్డు మెంబర్ అధ్యక్షతన ఒక్కొక్క కమిటీ వేయగలిగితే సర్పంచ్ గారు 3వ నెంబర్ వార్డులో లైట్ వెలుగట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి లైట్ సర్పంచ్కి ఫోన్ చేస్తాడు. సర్పంచ్ ఆలోచించాల్సింది లైట్ గురించి కాదు, పాలసీ గురించి ఆలోచించాలి. సర్పంచ్ ఆలోచించాల్సింది వనరుల కోసం ఆలోచించాలి, వ్యవస్థ కోసం ఆలోచించాలి. ఆ లైట్ విషయము అక్కడున్న వార్డు మెంబర్ ఆలోచించాలి, లేదంటే దానికి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ ఆలోచించాలి. ప్రతి విషయం సర్పంచ్ కేంద్రంగా ఆధారపడినప్పుడు జరిగినటువంటి నష్టం, ఆ మనిషిలో ఏదైనా కొంచెం సమయం ఉండాలి కదా, ఆ మనిషి కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఉండాలి కదా. విద్య కోసం ఒక కమిటీ, మహిళల కోసం ఒక కమిటీ, రైతుల కోసం ఒక కమిటీ, అట్లా సమాజం యొక్క అవసరాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 10-14 కమిటీలు. ఎంతమంది వార్డు మెంబర్స్ ఉంటే అంతమంది వార్డు మెంబర్స్ని స్టాండింగ్ కమిటీస్ లాగా వేసేసి అక్కడే గ్రామంలో ఉండబడినటువంటి యువతరాన్ని ఓ 10 మందినో 15 మందినో ఆ స్టాండింగ్ కమిటీలో గ్రామస్తులందరినీ మెంబర్షిప్ చేయగలిగితే ఓ 150-200 మంది గ్రామస్తులతో గ్రామాభివృద్ధి సంఘం ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళందరితో పాజిటివ్ వర్క్ చేయించవచ్చు. వాళ్ళందరం కలిసి కనుక హరిత గ్రామం కాన్సెప్ట్ కనుక తీసుకోగలిగితే నా ఇంటి ముందున్న చెట్లు నేను కాపాడుతాను, నా చెరువు గట్ల మీద ఉన్నటువంటి చెట్ల కోసం నేను సంరక్షణ బాధ్యత తీసుకుంటాను. అదే గ్రామంలో ఉండబడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఆధ్వర్యంలో మేమే కావలసినటువంటి నర్సరీని ఏర్పాటు చేస్తాం. పిల్లలందరితో ఎప్పుడో లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటాను సీడ్ బ్యాంక్, సీడ్ బాల్ కాన్సెప్ట్ని ఇచ్చిన తర్వాత ముచ్చర్లలో ఉండబడినటువంటి ఒక యువకుడు, ముచ్చర్ల ఒక కార్యకర్త, ఒక యంగ్స్టర్ ముందుకు వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి 20-24 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయించగలిగాడు. పిల్లలందరూ ఈ ఎండాకాలంలో కాస్త చెట్ల వెంట వెళ్ళి వేప గింజలు, చింత గింజలు, ఈత గింజలు ఇవన్నీ గింజలు ఏరుకొని వచ్చి ఆ గింజకి కొంచెం అంత మట్టి పూసేసి దాన్ని గుండ్రగా బాల్లాగా చేసేస్తే ఎండిపోతుంది. ఆ విత్తనాలన్నీ కూడా సీడ్ బాల్స్ అన్నీ కూడా తీసుకుని సీజన్ టైంలో వర్షాలు పడేటువంటి టైంలో గట్ల మీద పొలాలకు చెరువు గట్ల మీద గుట్టల మీద వాగుల దగ్గర వంకల దగ్గర వేస్తే సరిపోతుంది. మనం నాటే మొక్కకి రక్షణ కావాలి, మనం నాటే మొక్కకి నీళ్లు కావాలి, మనం నాటే మొక్కకి ఖర్చు కావాలి, కష్టం కావాలి. సహజ సిద్ధంగా ప్రకృతి ఒడిలో పెరిగినటువంటి మొక్కలని న్యాచురల్గా పెరిగేటువంటి అవకాశం ఇవ్వడానికి సీడ్ బాల్ కాన్సెప్ట్ వండర్ఫుల్ కాన్సెప్ట్. దాన్ని అందుకున్నటువంటి దేవసేన గారు, జనగాం జిల్లా కలెక్టర్ గారు దేవసేన గారు ఒక ఉద్యమంగా తీసుకొని ఆమె కూడా పిల్లలతో పాటు కూర్చొని సీడ్ బాల్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించింది. ముసలి వాళ్ళు ఉన్నారు, కూర్చొని ముసలి వాళ్ళు ఉన్నారు, నెలకి 2,000-1,500 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. గ్రామంలో ఉండబడినటువంటి 10th క్లాస్ 9th క్లాస్ యువకులందరికీ కూడా అసైన్మెంట్ ఇస్తాం. మీరు సీడ్స్ అన్ని కూడా కలెక్ట్ చేయండి, సీడ్ బ్యాంక్ కోసం సీడ్ కలెక్ట్ చేయండి, సబ్బండ రకాల సీడ్స్ కలెక్ట్ చేయండి. చింత కావచ్చు, మామిడి పిక్కలు కావచ్చు, జామ విత్తనాలు కావచ్చు, ఈత పళ్ళు కావచ్చు, ఏదైనా సరే విత్తనమే. మీరు ఏ వస్తువునైనా తయారు చేయగలుగుతారు కావచ్చు.
విత్తనం మాత్రం ప్రకృతి మాత్రమే తయారు చేస్తుంది. ఇది పోయిన కాలగర్భంలో కలిసిపోయేవని కూడా. మేము ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఇన్ని రకాల కూరగాయలు ఉంటాయా, ఇన్ని రకాల సొరకాయలు ఉంటాయా అనిపించింది. ఒక్కొక్క సొరకాయ ఒక్కొక్క రకమైనటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి కూరగాయల విత్తనాలు కావచ్చు, ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు. ఇవాళ సీమసింతకాయలు కనబడట్లా, పరికి పళ్ళు కనబడట్లా. పిల్లలు కనుక ఇంటివ్వగలిగితే ఈ విత్తనాలన్నీ సేకరించి అక్కడ ఉండబడినటువంటి తల్లులందరూ కూడా ఆ కోడల మీద పంచాయతీ, ఈ కొడుకు మీద పంచాయతీ కనంటే ఆ ఇంటి పక్కల పంచాయతీ కంటే చేతికి మనసుకు రెండింటికి పని కల్పించేటువంటి పద్ధతులు. ఆ ముసలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి 1000 సీడ్ బాలు చేయండి, 5000 సీడ్ బాలు చేయండి. సీడ్ బాలు చేసినటువంటి వాళ్ళకు చిన్న అభినందన కార్యక్రమం పెడదాం. పొయ్యే నాటికి మనం చెట్లు కావాలి, పొయ్యే నాటికి కనీసం కాడికింత కర్ర కావాలి. ఆ కర్ర కావాలంటే ఇప్పుడు చెట్లు పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పేసి ఒక లక్ష్యం తీసుకుని ఆ లక్ష్యం ఆధారంగా సీడ్ బాల్ కాన్సెప్ట్ కావచ్చు, బడిని సంరక్షించుకోవడం కోసం గ్రామంలో ఉండబడినటువంటి తల్లిదండ్రులకి ఒక అపోహ, ప్రైవేటు బళ్ళే బాగా పాఠం చెప్తాయని చెప్పేసి ప్రభుత్వ బడుల మీద నమ్మకాన్ని కోల్పోయి అప్పు చేసి ఆస్తులమ్మి పుస్తలమ్మి ప్రైవేటు పాఠశాల వెంట పరిగెత్తేటువంటి గ్రామాన్ని కొంచెం కూర్చోబెట్టి ఆ ఊరు బడిని బతికించుకోగలిగితే ఊరు బడి ఆత్మ, ఊరు యొక్క ఆత్మ ఊరు బడిలో ఉంటుంది. ఊరు యొక్క భవిష్యత్తు ఊరు బడి నిర్ణయిస్తుంది. ఆ బడిని బతికించుకోవడానికి, ఆ బడిని బలోపేతం చేసుకోవడానికి, ఆ బడిలో ఉండబడినటువంటి వనరుల సమృద్ధి కోసం ఒక విద్యా కమిటీని, న్యాచురల్గా అక్కడ ఎస్ఎంసి ఉంది, ఎస్ఎంసి డీఫంక్లో ఉన్నటువంటి ఎస్ఎంసి ఏలుముద్ర ఎస్ఎంసి ఈరోజు పనిచేస్తుంది అక్కడ. ఆ ఏలుముద్ర ఎస్ఎంసికి గ్రామ విద్యాభివృద్ధి కమిటీని మనం జోడించగలుగుతామా? ఒక వార్డు మెంబర్ని దానికి చైర్మన్గా పెట్టేసేసి ఇంకొంచెం సపోర్ట్గా ఒక క్లాస్ కన్వీనర్, పేరెంట్ ఇన్ఛార్జ్, ఈవెంట్ ఇన్ఛార్జ్, అకాడమిక్ ఇన్ఛార్జ్ అనేటువంటి పేరుతో ప్రతి తరగతి గదిని ప్రతి తరగతి గదికి ఒక కమిటీ ఏర్పాటు చేయగలిగితే ఇవాళ బళ్ళన్నీ కూడా కలకల్లాడడానికి అవకాశం ఉంది. ఒక ఆయన విజయభాస్కర్ రెడ్డిని ఎక్కడో లాస్ట్ నర్వా బార్డర్ మండల్ గ్రామస్తులందరికీ సోయి వచ్చింది, ఇంటికి 100 బడికి చందా అనేటువంటి స్లోగన్ తీసుకొని 84 లక్షలు గ్రామంలో ఉండబడిన బడి కోసం కలెక్ట్ చేశారు. ఇవాళ ప్రైవేటు పాఠశాలను తలదన్నటువంటి రీతిలో ప్రభుత్వ పాఠశాలను నిర్మాణం చేసుకోగలిగారు. ఈ పక్కనే అమ్మాపురం ఉంటుంది. ఎవరైనా వచ్చారు అమ్మాపురం నుంచి? ఈ పక్కనే అమ్మాపురం ఉంటుంది. 400 మంది విద్యార్థులు ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు. అమ్మాపురంలో ఉండబడినటువంటి కమ్యూనిటీకి కూడా ఆ బడి కోసం విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అట్లా ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు, సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయులు ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరులని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి స్పృహతో కనుక ఒక పద్ధతితో ప్రణాళిక ఉంటే 34 రకాల డిపార్ట్మెంట్స్ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాయి. వీటన్నింటిని సమన్వయం చేయడానికి సర్పంచ్ జీవితకాలం సరిపోదు. దీన్ని డీసెంట్రలైజ్ చేయాలంటే అక్కడ ఉండబడినటువంటి 10 మందో 11 మందో వార్డు మెంబర్స్తో కలిసి సమిష్టిగా ఆ 300-400 మంది గ్రామస్తులతో కలిపి హరిత గ్రామం కాన్సెప్ట్ కనుక డెవలప్ చేసుకోగలిగితే గ్రామం ఇంకో 2-3 కిలోమీటర్ల దూరం ఉండగానే ఆ పరిసరాలను చూస్తే మనసు పులకరించిపోయి వాకిలి చూడగానే ఇల్లాల గుణమేంటో అర్థమవుతుందట. గ్రామం పొలిమేర చూడగానే గ్రామం యొక్క గుణమేంటో అర్థమవుతుందట. ఆ తరహాలో పారిశుద్ధ్యానికి సంబంధించింది కానీ, తాగునీటికి సంబంధించింది కానీ, విద్య, వైద్యం, సాంస్కృతిక, సాహిత్య, మహిళా స్వావలంబన, కుటీర పరిశ్రమలు, కుల వృత్తులు వీటన్నింటిని బలోపేతం చేసుకోగలిగితే పల్లెలాగా ఉండగలుగుతుంది. పల్లె సరిగ్గా నిలబడితే ప్రపంచానికి ప్రాణాధారం కాగలుగుతుంది. ఈ పల్లె సంస్కృతిని బతికించుకోవడం కోసం శ్రీకారం చుట్టినటువంటి హరిత గ్రామం ముందు మొక్కలతో మొదలు పెడదాం. గ్రామానికి పచ్చల హారం, శుభకార్యం జరుగుతుందనంటే గుమ్మానికి తోరణం కడతాం. గ్రామంలో అభివృద్ధికి మొదటగా మొక్క నాటుదాం. గృహప్రవేశమైనా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా ఆ ప్రాంతానికి, ఆ వ్యక్తికి శుభసూచకం మొక్క నాటడం. ముందుగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో గ్రామాభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. జీవితంలో అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. మన కోసం మనం తింటాం, మన కోసం మనం సంపాదిస్తాం.
మన కోసం మనం చదువుతాం. దీని గురించి ఎవడు మాట్లాడాడు? ఆకలేసింది కనుక నీ తిండి నువ్వు తిన్నవే, నీ గుడ్డ నువ్వు కట్టుకున్నవే. నువ్వు సమాజం కోసం ఆలోచించినప్పుడు, నువ్వు సమాజం కోసం బతికినప్పుడు, నువ్వు సమాజం కోసం స్పందించినప్పుడు ఈ సమాజం నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీ అడుగు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. బతకడం అంటే నీ కోసం నువ్వు బతకడం కాదు. ప్రకృతిలో పక్షులు కూడా తిని రెట్టలేస్తే అవి 10 చెట్లు మొలిసి రేపు పొద్దున 4 పక్షులకు ఆశ్రయం ఇచ్చేటువంటి వృక్షాలుగా మార్చిపోతాయి. మనిషి పుట్టి ఈ ప్రకృతికి ప్రపంచానికి మిగిల్చేది ఏంటి అని నేను అంటాను. కాస్తంత పొల్యూషన్, కాస్తంత ప్లాస్టిక్ వదిలిపెట్టిపోతున్నాం. మన దేహం ఈ ప్రకృతికి ఏ రకంగా ఉపయోగపడగలుగుతుంది? నా చదువు, నా సంస్కారం, నా యోగ్యతలు ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడగలుగుతుంది? ఒకనాడు స్వాతంత్రోద్యమంలో జీవితాలను ఆహుతి చేశారు. నిన్నటిదాకా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో తనువులు తగలబెట్టుకున్నారు. నా తనువుకి అర్థం ఉంది. నా తనువును పోషించినటువంటి ఈ పొడమి, నా అవసరాలు తీర్చినటువంటి ప్రకృతి. మనందరి దగ్గర డబ్బులుంటే ఉండొచ్చు, 1000 రూపాయలు ఉంటే ఉండవచ్చు. 1000 రూపాయల నోటు నీ ఒంటి మీద పట్ట కాదు. 10,000 రూపాయలు నీకుంటే ఉండొచ్చు. ఆకలేసే టైంలో 10,000 రూపాయలు తింటే ఆకలి తీరదు. అన్నమే తినాలి. అన్నము ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం. బట్ట ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం. నీకు కావలసినటువంటి సర్వసుఖ సౌఖ్య భోగభాగ్య విలాసాలు ఏవైనా సరే డబ్బులుంటే నీ దగ్గర ఉండొచ్చు. అవి దాహం తీర్చలేదు. చారటి నీళ్లు మాత్రమే దాహం తీర్చుతాయి. నీ అవసరం, నీ అస్తిత్వం ఈ ప్రకృతి మీద ఆధారపడదు. ఈ ప్రకృతిని బతికించుకోవడానికి నువ్వు ప్రయాణం చేయగలుగుతావా? ఈ ప్రకృతిని బతికించుకోవడానికి ఈ లెంకలో నువ్వు ఒక గొలుసు కాగలుగుతావా? ఈ ఉన్నతమైనటువంటి ఆశయం కోసం నేను కొంత టైం ఇవ్వగలుగుతానా? నేను ఇచ్చేటువంటి టైం వల్ల కొంతకాలం, కొంత ప్రాంతానికి కొద్దిమంది యువకులతో కలిసి నేనేమన్నా ఉద్యమం చేయగలుగుతానా? ఒక చిన్న పిల్లవాడు ఎక్కడో మెదక్లో, సంగారెడ్డిలో అనుకుంటాను, పండరి భజన అని మొదలుపెట్టుకున్నారు. చిన్న పిల్లవాడు 8th 9th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లవాడు 3,500 4,000 కిలోమీటర్లు కాలి నడకన తిరుగుతూ వాడు చేసే పని ఏంటి? తాళాలు కొట్టుకుంటూ మొక్కలు నాటండి అని చెప్పేసి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు జోల పట్టుకొని 10 మంది పిల్లలు వెంట వేసుకొని వీధులన్నీ కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ప్రకృతి కోసం ఉడత వారధికి నేనేం చేస్తానని చెప్పేసి ఉడత అనుకోలేదు. చారడి ఇసుకైనా నా వంతుగా ఈ వారధి కోసం ఉపయోగపడుతుందా? నా వల్ల 4 సీడ్ బాల్స్ ఏమైనా తయారు చేయగలుగుతానా? నా వల్ల 4 మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం చేయగలుగుతానా? హరితహారం గ్రామం యొక్క సమగ్ర వికాసానికి నా వంతు పాత్రగా నేనేదైనా వ్యూహాత్మకంగా అక్కడ ఉండబడినటువంటి సర్పంచ్తోటో ఇతర వ్యవస్థతో కలిసి CGR కాన్సెప్ట్ను గ్రౌండ్ చేయగలుగుతానా? ఆలోచించగలిగితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఉన్నా లేకపోయినా మనం నాటిన మొక్కలు, ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి సంతతి, ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి విత్తనాలు రేపొద్దున ఎనలేని పుణ్యాన్ని, ఎనలేని కృతజ్ఞతని మనం మూటగట్టుకున్న వాళ్ళమైతాం. రేపటి తరానికి ఆస్తుల కంటే ప్రాణాధారమైనటువంటి స్వచ్ఛమైన గాలి కావాలి. రేపటి తరానికి అర్హతలతో కూడుకున్నటువంటి చదువు కంటే అమృతతుల్యమైన అన్నం కావాలి. రేపటి తరానికి ఏసీల కంటే సహజసిద్ధమైనటువంటి చల్లని గాలిని వీచేటువంటి వృక్షాలు కావాలి. రేపటి తరం కోసం ఆలోచించేటువంటి తల్లిదండ్రులారా, ఆ తరం బతకడానికి ఈ ప్రకృతిని ముందు బతికించుకోగలిగితే ఆ ప్రకృతే రేపటి తరానికి అమ్మగా ఆశ్రయమిచ్చి నీడనిచ్చి రేపటి తరం యొక్క అవసరాలు తీర్చగలుగుతుంది. మనతోటే మన చుట్టూ ఉన్న ప్రకృతి విధ్వంసం అయితే రేపటి తరం గొంతండి చేస్తారు. మన చుట్టూన్న చెట్లు, మన చుట్టూన్న పర్యావరణం ధ్వంసమైతే రేపటి తరం మాస్కులు పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనతోటే మన నీళ్ళని కూడా పొల్యూట్ చేసుకుంటే రేపటి గుక్కడి నీళ్ళు లేక గొంతెండి చచ్చేటువంటి సమాజాన్ని మనం చూస్తాం. ఆ పాపభూయిష్టమైనటువంటి రేపటి పరిస్థితికి నేడు మనం కారణం కాకూడదు. నేడు మనం కారణం కావద్దనేటువంటి కామన్ సెన్స్తో ఈ సమాజం యొక్క అవసరాల కోసం, ఈ ప్రకృతి యొక్క ప్రశాంతత కోసం, పంచభూతాల యొక్క ప్రసన్నత కోసం మనందరం కూడా ఒక ఉద్యమ స్థాయిలో ఆలోచించి హరిత గ్రామం యొక్క నిర్మాణం కోసం నా వంతుగా
నేను ఈ ప్రయత్నం చేస్తాను, నేను ఈ కమిటీకి బాధ్యత తీసుకున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పి సమాజమే అభినందనలు తెలియదు. పైగా 2-3 అవమానాలే ఉంటాయి, 2-3 చిత్కారాలే ఉంటాయి. మొన్న నాకు అసలు ఊహించనటువంటి పరిస్థితి. ఎక్కడో మెదక్ లాస్ట్ బార్డర్ వికారాబాద్ దగ్గర ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఒక పేద కొండలోపలికి వెళ్ళిపోయాడు. ఇక నేను రాని ఊరితో నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ కొండనంతా తొలిచి ఒక అందమైనటువంటి గుడి కట్టాడు. ఆ వ్యక్తి కట్టినటువంటి గుడికి 42-45 సంవత్సరాలు పట్టింది. ఆకులు తిన్నాడు, అక్కడ ఏవో కాల్చుకుని గడ్డలు తిన్నాడు. ఇవాళ 72-73 సంవత్సరాలు వచ్చేసింది. మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం కాగలుగుతుంది. ఎవ్వడు లేడు, ఒక్కడే పెద్ద సొరంగం తప్పాడు. దశరథ మాంజ జీవితం కూడా అంతే. భార్య చనిపోతే కొండ చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి కంటే కొండ మధ్యలో బాటను ఏర్పాటు చేసేసి గ్రామం అంతా కూడా మెయిన్ రోడ్డుకు కనెక్ట్ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి ఒక సంకల్పం. ఆయన ఏ యూనివర్సిటీలో చదువుకోలేదు, ఏ పిహెచ్డి లేదు. ఆ రోడ్డును ప్రారంభించడానికి సాక్షాత్ ప్రధానమంత్రి వెళ్ళి ప్రారంభించి దాన్ని నేషనల్ హైవేగా డిక్లేర్ చేసి ఆ రోడ్డుకి దశరథ మాంజే రోడ్డుగా నామకరణం చేసేసి వచ్చాడు. మనిషి సంకల్పం ఎంత పవిత్రమైతే ఈ ప్రపంచం, ఈ ప్రకృతి ఆ సంకల్పాన్ని దీవిస్తుందట. అవమానాలు ఎదురైతాయి, ఆటంకాలు ఎదురైతాయి, ప్రతికూలతలు ఎదురైతాయి. పైగా నువ్వు ఎదుగుతున్నావని చెప్పేసి అణిచివేయడం కూడా జరుగుతుంది. మన ఆశయం వేరు, మన ఆలోచన వేరు. వాళ్ళకి అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటికీ కన్విన్స్ కాకపోతే సైలెంట్గా మనం చేసుకునే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ ఎంచుకున్న లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఒక గొప్ప కార్యక్రమంలో బయట సమాజంలో వందల వేల మంది కనబడుతున్నారు, కానీ ప్రకృతి కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడన్నా మీరు చెన్నూరు బడికి వెళ్తే కనబడుతుంటుంది. ఇది బడియా బృందావనం అనిపిస్తూ ఉంటుంది. పచ్చడి తోరణంగా కనబడుతుంటుంది బడి. లీలమ్మ గారు, దేవసేన గారు వెళ్ళి మరొక 4 మొక్కలు నాటి ఆ పాఠశాలకు కావలసినటువంటి మొక్కలన్నీ ఇచ్చేసి వచ్చారు. రేగ నర్సయ్య గారు, ఒక బయోసైన్స్ టీచరు, నర్సయ్య గారు కలిసి ఆ బడిని ఒక ఆహ్లాదకరమైన బృందావనంగా మార్చారు. వందలాది మొక్కలతో. అది చాలా గెర్రె భూమి, అది బండ భూమి. అది ఆ పక్కనే ధర్మసాగర్ మండల్ ఉనికిచెర్ల అనే విలేజ్ ఉంటుంది. ఉనికిచెర్ల బడిలో కూడా చూస్తే మొత్తం పరుపు బండ, అది టోటల్ పరుపు బండ. అసలు మట్టే ఛాన్స్ లేదు ఆ బడి నిండా కూడా. ఉపాధి హామీ పథకం కింద హెడ్ మాస్టర్, సోయిన్ హెడ్ మాస్టర్ జితేందర్ రెడ్డి గారు ఉపాధి హామీ కింద పరుపు బండ మీద మట్టి పోయించారు. మట్టి పోయించేటప్పుడు ఆయన ఒక మంచి ఆలోచన చేశారు. ఏ పుణ్యాత్ముడు చెప్పాడో తెలియదు. వట్టిగానే బండ పగలగొట్టండి, ఆ బండ పగిలితే ఆ నెర్రల మధ్యలో మట్టి పోతే ఆ నెర్రల మధ్యలోకి ఏర్లు పోతాయని చెప్పిన కారణంగా అక్కడక్కడ బండ బ్లాస్ట్ చేసి దాని మీద మట్టి పోయించాడు. ఇవాళ అక్కడ నాటినటువంటి మర్రి వృక్షాలు అవి వట వృక్షాలై నిలబడ్డాయి. ఇవాళ ఉనికిచెర్ల బడి స్వరూపం మారిపోగలిగింది. ఉనికిచెర్ల హరిత పాఠశాలగా నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డు అందుకోగలిగింది. ఒక హెడ్ మాస్టర్ అనుకుంటే సాధ్యం కాగలిగింది. అక్కడున్న గ్రామస్తులు, యువకులు అనుకుంటే సాధ్యం కాగలిగింది. మీరందరూ కూడా ప్రకృతి ఎంచుకున్నటువంటి బిడ్డలు. ప్రకృతి ఒడికి మళ్ళీ మనం చేరుకున్నటువంటి అవకాశాన్ని CGR మనకి ఇచ్చిందని భావిస్తూ ఈ మంచి కార్యక్రమంలో నేచర్ మనల్ని సెలెక్ట్ చేసుకోవడం మనం చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. చెట్లు నాటేటువంటి పిచ్చి అశోకుడికి పుట్టింది, ఆ తర్వాత చాలామందికి వచ్చింది. ఆ పరంపర ప్రవర నుంచి ఈరోజు CGR వచ్చింది. ఓ దర్పల్లి రామయ్య గారు కావచ్చు, ఓ కొర్పూరు లీలాలక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఇవాళ మనం కావచ్చు. మన నుంచి రేపటి తరానికి ఈ సంస్కృతి అందాలి, ఈ ప్రకృతి సంరక్షణ భావజాలం అందాలి. ఇవాళ ఖమ్మం, హైదరాబాద్ నుంచి జనగాం వైపు వస్తున్నప్పుడు, హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తున్నప్పుడు, అరే బుద్ధి లేని ఆఫీసర్లు ఒక లారీ మొత్తంలో కూడా పట్టబడి అంత భారీ వృక్షాలు, 70-80 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృక్షాలు రోడ్డును ఒకవైపు జరుపుకోవచ్చు. అదే అమెరికాలోనో కెనడాలో కనుకైతే రోడ్డును క్రాస్ చేస్తారు తప్ప చెట్టును కొలగొడు. చాలా చోట పాండిచ్చేరిలో కావచ్చు, మిగతా చోట కావచ్చు, చెట్టు మధ్యలో ఉంటే చెట్టు చుట్టూ స్లాబ్ వేస్తారు తప్ప చెట్టును తీసేది.
దాన్ని బతికించుకోవాలి. అది బతుకుతే రేపు పొద్దున 10 మందికి బతుకునివ్వగలుగుతారు. మందికే కాదు, ప్రాణులందరికీ కూడా బతుకునివ్వగలరు. చెట్టు ఒక మనిషికే కాదు, కోటాను కోట్ల జీవరాశులకి అది ఆధారమైనటువంటి అమ్మ స్వరూపం. దాన్ని బతికించుకోవాలంటే, దాన్ని బతికించుకుంటే ప్రకృతి బతుకుతుంది. దాన్ని బతికించుకోవడానికి కోసం మనమ్మ మన కోసం ఎంత ఆరాటపడిందో, ప్రకృతి కోసం మనమంతే స్ఫూర్తితో కనుక ఆరాటపడగలిగితే ఇవాళ ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి పరిష్కారాన్ని ఇచ్చిన వాళ్ళ అవుతాం. ప్రకృతి మనల్ని అమ్మలాగా సేవ చేయమని చెప్పేసి మనకు సందేశం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ సందేశంతో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాం కావచ్చు, ఇంత దూరం రాగలిగాం. ఒక సంకల్పం తీసుకుందాం. ఆ సంకల్పంతో నా వంతుగా నా గ్రామంలో నేనే పని చేస్తాను. నాకు ఇది సాధ్యమవుతుంది. వారానికి 1 గంట ఇస్తాను, 2 గంటలు ఇస్తాను, లేదా రోజు 1 గంట ఇస్తాను. 10 చెట్ల కోసం ప్రయత్నం చేస్తాను. ఓ 2 యువజన సంఘాలతో కలిసి పనిచేస్తాను. ఒక వీధంతా కూడా నేను ఈ పని చేస్తాను. అక్కడ ఉండబడినటువంటి వార్డు మెంబర్స్ కావచ్చు, తల్లులు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నేను ఒక స్ఫూర్తి కేంద్రంగా ఉండి గ్రామాభివృద్ధి కోసం, హరిత గ్రామ నిర్మాణం కోసం నేను సైతం సమితిగా మారుతానటువంటి సంకల్పంతో ఈరోజు మన ఉద్యుక్తులకు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, నాకు మీ అందరి ముందు కలిసే భాగ్యం కల్పించినటువంటి మాతృమూర్తి లీలమ్మ గారికి వినమ్రంగా తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.